డిపాజిట్లపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని తిరిగి వస్తున్న సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ కు మధ్యాహ్నం చేరుకుంటోన్న ఆయన్ను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ఆహ్వానించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. 2000 మంది కళాకారులతో స్వాగతం పలికేందుకు సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేసింది. భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ప్రతి డివిజన్ నుంచి ప్రజలను తరలించేలా ముఖ్య నేతలు చర్యలు చేపట్టారు. మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం గురించి దాదాపు 45 నిమిషాల పాటు సీఎం కేసీఆర్ వివరించనున్నారు. మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలకనుంది టీఆర్ఎస్. బేగంపేటలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. జిల్లా నుంచి రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరానున్నారు. సభకు వచ్చే ప్రజల దాహార్తి తీర్చడానికి 1,00,000 మంచినీటి ప్యాకెట్స్ ను అందుబాటులో ఉంచనున్నారు. 5 జిల్లాల నుంచి రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జీహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వాగత ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. మరి బ్రహ్మాండమైనటువంటి రిసీవింగ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరి అందరూ బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాల్లో నిమగ్నమైనరు. మరి ఇక్కడ కళాకారులు ఉంటారు, పెద్ద ఎత్తున కళాకారులు ఉండడం జరుగుతుంది. మరి దాంతోపాటు ప్రజానీకం రావడానికి పార్కింగ్ ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఎండ తీవ్రత కూడా ఉన్నది కాబట్టి వచ్చిన వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఇబ్బందులు కాకుండా బటర్ మిల్క్ కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి అవి కూడా అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నేరుగా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత గౌరవ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు, చైర్మన్లు మరి అందరూ ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ ముఖ్యమంత్రి గారిని అక్కడ మరి స్వాగతం చెప్పిన తర్వాత వారు బస్సు మీద అక్కడి నుంచి కళాకారుల సమక్షంలో ఇక్కడికి బయలుదేరిన తర్వాత ఇక్కడి నుంచి మరి వారు అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎయిర్పోర్ట్ లోపట భాగంలోనే.